ఆరంభంలో తండ్రిచాటు బిడ్డగా బాలకృష్ణ సాగారు. నటునిగా 10 ఏళ్లు పూర్తయ్యాకే బాలయ్యను సోలో హీరోగా నటించే అనుమతినిచ్చారు ఎన్టీఆర్. 1983లోనే ఎన్టీఆర్ తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. దాంతో కాంగ్రెస్ పార్టీ వాళ్లు ఎన్టీఆర్ నటవారసునిగా వస్తున్న బాలయ్య గురించి పలు పుకార్లు లేవదీశారు. అలా ఆరంభంలోనే బాలయ్యకు వైరివర్గం ఉందన్నమాట. అయినా బాలయ్య తన ప్రతిభనే నమ్ముకుని జనం ముందుకు వచ్చారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న తెలుగు చిత్రసీమలో మొగటం లేని మహారాజులా సాగిన బాలకృష్ణ అరంగేట్రంను ఏమాత్రం పట్టించుకోపోవడం గమనార్హం. విష్ణు ఫిల్మ్స్ పతాకంపై తాతినేని ప్రసాద్ దర్శకత్వంలో రాకేష్ నిర్మించిన డిస్కో కింగ్ ముహూర్తం అతి సాదాసీదాగా సాగింది. కేవలం ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రమే హాజరై బాలయ్యను పూలమాలలతో ముంచెత్తారు. హిందీలో ఘన విజయం సాధించిన మిథున్ చక్రవర్తి డిస్కో డాన్సర్ ఆధారంగా ఈ డిస్కో కింగ్ తెరకెక్కింది. 1984 జూన్ 7వ తేదీన డిస్కో కింగ్ విడుదలైంది. ఈ సినిమాకు సరిగ్గా 6 రోజుల ముందు బాలకృష్ణ నటించిన సాహసమే జీవితం విడుదలై అంతగా అలరించలేకపోయింది. దాంతో డిస్కో కింగ్ను వదిలారు. ఈ సినిమా సైతం పెద్దగా ఆకట్టుకోపోవడం శోచనీయం. డిస్కో కింగ్లో బాలకృష్ణ సరసన తులసి నాయిక్గా నటించింది. రంగనాథ్, సుధాకర్, జగ్గయ్య, సుమిత్ర, అనిత, నూతన్ ప్రసాద్, మిక్కిలినేని ముఖ్య తారాగణంగా కనిపించారు. గణేష్ పాత్రో మాటలు రాసిన ఈ సినిమాకు చక్రవర్తి సంగీతం సమకూర్చారు. వేటూరి, రాజశ్రీ పాటలు పలికించారు. డిస్కో కింగ్ విడుదలైన సమయంలో బాలకృష్ణను కాంగ్రెస్ అభిమానులు భలేగా ఎద్దేవా చేశారు. అసలు బాలకృష్ణ సినిమాలకు పనికిరాడని తీర్మానించారు. అంతలా ప్రచారం చేసిన డిస్కో కింగ్ ఓపెనింగ్స్ అప్పట్లో రికార్డుగా నిలవడం విశేషం. ఏది ఏమైనా డిస్కో కింగ్ అభిమానులకు నిరాశ కలిగించింది. ఈ సినిమా తరువాత వచ్చిన బాలకృష్ణ జననీ జన్మభూమి కూడా అలరించలేకపోయింది. 4వ సినిమా మంగమ్మగారి మనవడు ఘన విజయంతో బాలయ్య స్టార్ హీరో స్టేటస్ సంపాదించారు. ఆ తరువాత మరి వెనుదిరిగి చూసుకోకుండా అనేక అరుదైన రికార్డులు సాధిస్తూ సాగారు. ఈనాటికి మాస్ హీరోగా బాలయ్య అలరిస్తున్న తీరు అనితర సాధ్యమనే చెప్పాలి. నటవారసులకు ఎందరికో బాలకృష్ణనే ఇన్స్పిరేషన్గా నిలిచారని చెప్పవచ్చు.